ఏం వరం అడుగుతున్నాడండి దావీదు? నాకు వెండి కావాలి, నాకు బంగారం కావాలి, నాకు వివాహం కావాలి, నాకు పిల్లలు కావాలి, నాకు ఈ ఆస్తులు కావాలి, ఈ అంతస్తులు కావాలని అడుగుతున్నాడా? దావీదు ఎలాంటి జీవితం చేశారు చూడండి. మనకు దావీదుకు చూపిన కృప కావాలని అడుగుతాం, కానీ దావీదు చేసినటువంటి జీవితాన్ని చేయడానికి ఎవరు ఇష్టపడరు? సంఘము, అవునా? నిజంగా దావీదులాగా జీవితాన్ని చేయాలని ఇష్టపడ్డప్పుడు దావీదులాగా ఆశీర్వాదాలు జీవితంలో వస్తాయి. దావీదుకు వచ్చిన ఆశీర్వాదాలు మనకు కావాలి, కానీ దావీదులాగా జీవించాలంటే కష్టము. ఏం చేస్తాం? ఇష్టపూర్వకంగా జీవిస్తాం. చూడండి చూడండి ఎంత చక్కగా ఉందో. 27:4 యెహోవా యొద్ద నేను ఒక వరము అడిగి తిని, యెహోవా ప్రసన్నత కొరకు చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపకోరుచున్నాను అని అంటున్నాడు. హల్లెలూయా. ఆదివారం 2 గంటలు కూర్చోడానికి సతమతం అవుతామండి. మరి మీరు 2 గంటలు కూర్చోలేని వాళ్ళు పరలోక జీవితకాలం ఎట్లుంటుందండి కదా? చాలా మంది 2 గంటలు 3 గంటలు ఆరాధన చేయలేరు. మరి జీవితకాలం అంతా పరలోకంలో ఉంటాను ఎట్లా అనుకుంటున్నారు? అసలు క్వశ్చన్ వేసుకున్నారా ఎప్పుడైనా? ఈ తండ్రి సన్నిధిని నువ్వు కోరుకుంటున్నావా? నిజంగా కోరుకున్న వాళ్ళం అయితే ఇంకో గంట చెప్పమ్మ ప్రసంగం అంటాం, అవునా? ఎవరైనా అది ఊహించేసి అమ్మ చాలు అని అంటూ ఉంటారు కదా. అంటే మన ఆత్మీయ స్థితి ఎట్లుందమ్మా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ ఈ దావీదు కూడా ఎట్లున్నాడు, మరి మనం ఎట్లున్నామో చూడండి. అడిగితే అమ్మ నువ్వు ఒక దేవుడు ప్రత్యక్షమైన వరం కోరుకోమన్నాడు. అడిగినాడు వరం కోరుకుంటే ఏం కోరుకుంటాం మనం అందరం? దావీదు అయితే ఏమంటున్నాడు తెలుసా? నువ్వు కావాలయ్యా నాకు అంటున్నాడు. నీ సన్నిధి నాకు కావాలయ్యా అంటున్నాడు. ఎంత గొప్ప మాట అండి నిజంగా. చూడండి, ఆశ ఉందండి ఆయనకి. ఆయన జీవిత కాలం అంతా నేను కూర్చున్నా చాలయ్యా నీ సన్నిధిలో. ఆదివారం గుడికి రాగానే కాదు, మనం ఇంటిలో కూడా ఆయన సన్నిధానంలో కూర్చోవాలి. ఆయన సన్నిధిలోనే మనం నడవాలి. తింటున్నా, పని చేస్తున్నా, ఏం చేస్తున్నా ఆయన సన్నిధిని పోగొట్టుకోవద్దు అని అర్థం. హల్లెలూయా. అర్థమవుతుందా? జీవితకాలం నీ దాంట్లోనే కూర్చున్నట్టు అంటే చర్చిలోనే వచ్చి కూర్చోవడం అనేది కాదు. అక్కడ ఏంటిది అని అంటే, నువ్వు ఏ పని చేస్తున్నా, నువ్వు ఎక్కడుంటున్నా, పడుకుంటున్నా, లేస్తున్నా, తింటున్నా, బయటికి వెళ్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, చదువుకుంటున్నా, కానీ దేవుని సన్నిధిని నువ్వు తొలగించకూడదు. దేవుడు నాలో ఉన్నాడనే విశ్వాసాన్ని నువ్వు కోరుకోకూడదు. ఇక్కడ దావీదులాగా నన్ను అభిషేకించయ్యా, దావీదుకు చూపిన శాశ్వత కృప నాకు చూపియ్యా అన్నప్పుడు ఈ దావీదులాగా ఇలాంటి అనుభవంలో మనం నడుచుదుము గాక. ఆమేన్. హల్లెలూయా. ఇది దేవుని చూడడమే మన పని అయి ఉండాలండి. ప్రతిదినం మనం ఒకటి కోరాలి దేవుని దగ్గర. ఏంటి? నీ ప్రసన్నతను నేను ఎల్లప్పుడు చూడాలయ్యా, నీ ముఖ దర్శనం నేను చేయాలయ్యా, ఎల్లప్పుడు నిన్ను చూడాలయ్యా, నిన్ను చూస్తే చాలయ్యా, నువ్వు నాతో ఉంటే చాలయ్యా, ఈ వరాన్ని నాకు ఇయ్యయ్యా అని అడగాలంట మనం. హల్లెలూయా. ఎంత గొప్ప వరం అడిగిండు కదా దావీదు. ఇలాంటి వరం నువ్వు నేను ఈ దినం నుంచి అడుగుదుము గాక. ఆమేన్. హల్లెలూయా.